మోషేని మనం చూస్తామండి. ఐగుప్తులో ఎంత గొప్పవాడండి. ఫరో ఇంట్లో ఎంత గొప్ప అనుభవం ఉంది, ఫరో ఇంట్లో ఎంత వైభవం ఉంది, ఫరో ఇంట్లో ఎంత ఉంది అనుభవించడానికి, ఆయన్ని జీవించడానికి ఎంత ఉంది. ఎన్ని తరాలు తిన్నా తరిగిపోయినటువంటి ఆస్తి, ధనం అక్కడ ఉందండి మోషేకు. కానీ దాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరన్నా విడిచిపెడతారా? మోషేకు జ్ఞానం లేదండి, ఉంది అనుకున్నాడు. ఈ సుఖాలు, ఈ యొక్క ఆనందాలు అనుభవించే కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడంట. శ్రమ అనుభవించడానికి ఎవరైనా ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడం. శ్రమ అంటే మనం ఇష్టపడలేము. కానీ శ్రమ అనుభవించడానికే ఇష్టపడి దేవుని పిల్లలతో నిందైనా భరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ వైభవాన్ని విడిచిపెట్టేశాడు. ఏమి నాకు వద్దన్నాడు. ఆ ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ ప్రజలతో కలిసి నింద అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ ప్రజలతో కలిసి కష్టపడటం మొదలుపెట్టాడు. అయితే తనకు ఒక గొప్ప ఉన్నతమైన బహుమానం, ప్రతిఫలం ఉందని దైవ రాజ్యము కొరకు తనకున్న సంపదలన్నిటిని ఏం చేశాడండి? పక్కన పెట్టేశాడు. తను కలిగి ఉన్న ఆస్తులు, అంతస్తులు, లేకపోతే తను కలిగి ఉన్న సమస్తానికి కూడా ఫరో కుమారుడున నినిపించుకోవటానికి కూడా మాసలేదండి. అక్కడే పెంచబడ్డాడు, అక్కడే పెద్ద అయ్యాడు, వాళ్ళ చదువులే అబ్బినయి, వాళ్ళలోనే ఎదిగాడు. కానీ వారి కుమారుని కూడా అనిపించుకోవటానికి ఇష్టపడలేదు, కానీ దేవుని బిడ్డగా అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. దేవుని బిడ్డగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు, కానీ వాళ్ళతో కలిసి బ్రతకటానికి మాత్రం ఇష్టపడ్డా. ఎందుకంటే ఈ లోక పాప భోగాలతో కూడింది కనుక నాకు ఇవేవి వద్దు, దేవునితో శ్రమైన అనుభవిస్తాను, దేవుని బిడ్డలతో నిందైన అనుభవిస్తాను, దైవ రాజ్యానికి నేను హక్కుదారును కావాలి అనుకున్నాడండి. గొప్ప విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక.